ఇప్పుడు మనం లోకంలో చూస్తున్నటువంటి ఎందరో మహానుభావులు, అదే విధంగా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నటువంటి మహాత్ములు, వీరందరూ కూడా ఒకప్పుడు సామాన్యమైనటువంటి మానవులే. కానీ వాళ్ళు మరి ఎందుకు అంత ఉన్నతులయ్యారు అంటే వారెంతో సాధనతోటి, ప్రయత్నంతోటి ఆ స్థాయికి చేరుకున్నారు. ఎందుకంటే చూడండి, ఇవాళ మనం ఎంతో విలువైనదిగా గుర్తిస్తున్నటువంటి మాణిక్యం అది మట్టిలోనే ఉంటుంది. కానీ ఆ మట్టిలో ఉన్నప్పటికి కూడా అది మట్టిని ఏమాత్రం అంటకుండానే అది చక్కగా మళ్ళీ బయటకు తీసి దానికి సాన పెట్టి దాన్ని తయారు చేస్తే అది మళ్ళీ చక్కగా మెరుస్తుంది. అది మాణిక్యంలో మెరుస్తుంది. కావున మాణిక్యం కూడా మట్టిలో దొరికినప్పటికి కూడా సాన పెడితే అది చాలా విలువైనదిగా మనం గుర్తించాం. అదే విధంగా ఎవరు ఎక్కడ పుట్టాము, ఏ గృహంలో వాళ్ళము, మన యొక్క పరిస్థితులు ఏమిటి, ఇవేవి కూడా అంచనా వేసుకుని అలా ఉండిపోకూడదు. ప్రతి ఒక్కళ్ళు మహాత్ములు కాగలుగుతాం. ఆ అద్భుతమైన శక్తి అందరిలో దాగి ఉంది. అది పరమాత్మ శక్తిగా మన లోపలే ఉంది. అలా ఉన్నటువంటి దాన్ని మనమే వెలికి తీసుకోవాలి ప్రయత్నంతో. దాన్ని ఉద్ధరించుకుంటే జీవితంలో అందరం కూడా మహా తత్వంతో, అంటే ఎవరెవరో ఒక్కొక్క తత్వంతో ఒక్కొక్క రంగంలో ఉన్నతం పొందగలుగుతారు. అదే విధంగా ఆధ్యాత్మికగా పరమాత్మ తత్వాన్ని కూడా అందుకుని చివరికి తామే అయినటువంటి ఆత్మని దర్శించుకోగలుగుతారు. హరి ఓం తత్సత్.